సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం గోల్డ్, సిల్వర్, క్రూడ్, కాపర్ కమోడిటీస్ ఎలా ఉన్నాయి, ఇవి నెక్స్ట్ ఎలా ఉంటాయి ఏంటనేది మనం చూద్దాము. యాక్చువల్గా క్రూడ్ ఆయిల్ లాస్ట్ 10-20 డేస్ నుంచి విపరీతంగా ర్యాలీ అయిపోయింది. ఇవాళ 7,000 8,300 దాకా వెళ్ళింది. ఇంటర్నేషనల్గా చూసుకుంటే $90 దాకా వెళ్ళి అందరినీ టెన్షన్ పెట్టింది. ఈ ట్రంప్ గారు మళ్ళీ హార్మోజ్ యుఎస్ ఆక్యుపై చేసింది, ఇరాన్ మీద శాంక్షన్స్ వేస్తున్నాం, ఇవన్నీ కూడా చెప్పి భయపెట్టి మార్కెట్ $70 నుంచి 95 దాదాపు 95 దాకా వెళ్ళింది. దాంతో మళ్ళీ సంక్షోభం ఏమైనా వస్తుందా అనే ఒక టెన్షన్ స్టార్ట్ అయితే ఇప్పుడు కొంత రిలీఫ్ ఇచ్చారు. శాంక్షన్సే చేస్తాం, వార్ చేయమన్నాక కొంత క్రూడ్ ఆయిల్ తగ్గింది. హార్మోజ్ మీద స్ట్రైట్ కూడా క్లోజింగ్ ఓపెన్ అయ్యి కొన్ని షిప్స్ అవి బయటకు వెళ్తున్నాయి. సో ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ కానీ క్రూడ్ ఆయిల్ వచ్చి ప్రజెంట్ $85 దగ్గరకు వచ్చింది. మొన్న 3 డేస్ బ్యాక్ వరకు 95-96 దాకా ఉంది. సో ఇది ఒక రిలీఫ్ ఫ్యాక్టర్ మనకి. అందుకే స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా కొంత పెరుగుతున్నాయి. అలాగే గోల్డ్ తీసుకుంటే గోల్డ్ ఇప్పుడు $4,700 దాకా వెళ్ళింది. అలాగే సిల్వర్ $69 దాకా వచ్చింది. సో మన ఇండియన్ మార్కెట్లో 1,63,000 దాకా గోల్డ్ ఉంది. అలాగే 2,50,000 దాకా సిల్వర్ వచ్చింది. సో లాస్ట్ 2 మంత్స్ నుంచి చూసుకుంటే మనకి గోల్డ్ బాగా తగ్గింది. 1,45,000 దాకా 40,000 38,000 దాకా వచ్చి అక్కడి నుంచి మనకి ర్యాలీ వచ్చింది. అంటే ఇంటర్నేషనల్గా $4,000 దాకా వచ్చింది. సో ఇప్పుడు ప్రెజెంట్ ఇంకా ర్యాలీ ఎంతవరకు ఉంది ఏంటి అని చూస్తే ఇప్పుడు లాస్ట్ టైం హై వచ్చి గోల్డ్కి $5,000 దాకా వెళ్ళింది. సో ఇప్పుడు ప్రెజెంట్ $4,600 $4,650 దగ్గర ఉంది. సో ఇక్కడ సపోర్ట్ అది కంటిన్యూగా అప్ ట్రెండ్ అయితే హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్నాయి. ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ దాకా వస్తుందా, $5,000 దాకా వస్తుందా అంటే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో రావచ్చు అనిపిస్తుంది. సో ఈవెన్ సిల్వర్ కూడా 2,50,000 అంతకుముందు 2,20,000 నుంచి 2,90,000 దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది. సో ఇప్పుడు ఇది సిల్వర్ కూడా ప్రజెంట్ 2,55,000 2,50,000 దగ్గర ఉంది. ఇది 2,80,000 3,00,000 వరకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి 3 మంత్స్లో. సో నెక్స్ట్ ర్యాలీ అయితే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. గోల్డ్, సిల్వర్ ప్రైసెస్ అయితే పెరుగుతున్నాయి. సో ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇప్పుడు ఎలా ముందుకెళ్ళాలి ఏంటని చూస్తే కొంత అమౌంట్ ఇప్పుడు ఏంటంటే మనం మనకున్న అసెట్లో కొంత అమౌంట్ గోల్డ్, సిల్వర్, ప్రెషియస్ మెటల్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే అట్లీస్ట్ 20% 25% అన్నా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ దీనిలో చేయటం వల్ల మనకి గోల్డ్ని కనీసం 3 ఇయర్స్ 4 ఇయర్స్ హారిజన్లో చూస్తేనే మనకు కొంత బెనిఫిట్ వస్తుంది. 1 మంత్ టెంపరరీగా చూడొద్దు. కొంత అమౌంట్ మీరు గోల్డ్ బీస్లో కానీ లేకపోతే సిల్వర్ బీస్ లేకపోతే గోల్డ్ ఈటీఎఫ్స్ ఆ తర్వాత గోల్డ్ ఈవెన్ డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవటం ద్వారా మనం కూడా గోల్డ్ని కొంత ఇన్వెస్ట్మెంట్ చేయటం. గోల్డ్ అయితే యాజ్ యూజువల్గా ఎవ్రీ ఇయర్ ఒక 20% అప్రిషియేషన్ అయితే వస్తూ ఉంది. సో ట్రెండ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ బాగుంది. ట్రెండ్తో పాటు మనం వెళ్తేనే మనకి వెల్త్ క్రియేట్ అవుతుంది. చాలామంది ఏంటంటే ఇంకా తగ్గిపోతుంది, తగ్గినప్పుడు కొందాంలే చూద్దాంలే అని చూస్తారు. వాళ్ళెవరు కూడా ఇన్వెస్ట్ చేయలేరు. సో నేను అనేది ఏంటంటే యాజ్ అనలిస్ట్గా మీరు ముందు ఒక 50% కొంత అమౌంట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి. నా దగ్గర ఇప్పుడు ₹1,00,000 ఉన్నాయి. ఒక 30,000 ఒక 40,000 ఇక్కడ కొనుక్కుంటాం. మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవటం అనేది బెస్ట్ స్ట్రాటజీ. కాబట్టి అలా చేయటం వల్ల మీకు బెనిఫిట్ అవుతారు. సో గోల్డ్ అండ్ సిల్వర్ ఇప్పుడు రాబర్ట్ కియోస్కో గారు కూడా రిచ్ డాడ్ పూర్ డాడ్ రాసిన ఆయన ఒక ప్రఖ్యాత అనలిస్టు, ఆర్థిక నిపుణులు ఆయన చెప్పింది ఏంటంటే ఇప్పుడు అదే కరెన్సీ వాల్యూ తగ్గుతుంది. సో కాబట్టి మెటల్స్ పెరుగుతాయి అన్నారు. అలాగే ఇప్పుడు గోల్డ్, సిల్వర్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, పెరుగుతున్నాయి. సో మనం కూడా ఈ ర్యాలీలో కొంత పార్టిసిపేట్ చేసి అంత పెరిగాకర్రే నేను అనే కన్నా కొంత పార్టిసిపేట్ చేయటం అనేది ఒక బెటర్ ఐడియా అని అనిపిస్తుంది. సో కాబట్టి కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోండి కంటిన్యూగా. బట్ ఒక షార్ట్ టర్మ్ అని పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను మళ్ళీ 2-3 రోజుల్లో కొంత తగ్గచ్చు. కాబట్టి ఇక్కడ డేస్లో కాకుండా నేను ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు వెయిట్ చేయగలను అన్న వాళ్ళకి ఇది ఒక రైట్ ఎంట్రీ అనేది చెప్పగలుగుతున్నాం.
సో తర్వాత కాపర్ తీసుకుంటే ఇప్పుడు డేటా సెంటర్స్ వస్తున్నాయి అని తెలిసి ఇప్పుడు మెటల్స్‌లో బాగా లీడింగ్ మెటల్ కాపర్ ఉంది. అంతకుముందు 1200 అలా ఉంది. ఇప్పుడు ఇంటర్నేషనల్‌గా ఇప్పుడు 1400 దాకా ఎళ్ళింది. కాపర్ అయితే చాలా డిమాండింగ్ ఉంది. సో, కాపర్ కంపెనీస్ మనం డైరెక్ట్‌గా కాపర్‌ని కొనుక్కోలేం. కాబట్టి అలాగే ఎంసీఎక్స్‌లో ట్రేడ్ చేయాలన్నా ఒక లాట్ చాలా ఎక్కువుంది. కాబట్టి ఏంటంటే కాపర్‌ని మనం ఈ హిందుస్థాన్ కాపర్ గానీ, హిందుస్థాన్ జింక్ గానీ ఇలాంటి కంపెనీస్‌లో మనం ఇన్వెస్ట్ చేసుకోవటం ద్వారా కొంత బెనిఫిట్ అవ్వచ్చు. సో, ఇలాంటివి మీరు చూసుకోవచ్చు. అలాగే దీని గురించి ఇంకా డీటెయిల్డ్‌గా మీరు 1, 2 సార్లు ఆలోచించుకోండి. ఇంకా మీకేమైనా సపోర్ట్ కావాలంటే మాతో కాంటాక్ట్ అవ్వండి. వీ కెన్ హెల్ప్ యూ. థాంక్ యూ అండి. నమస్తే.